హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ చూసుండొచ్చు. మీషో పేరుతో స్కామ్ అండి. ఈ రోజులలో ఇలాంటి స్కామ్స్ ఎక్కువైపోయినాయి కదండీ! అందుకే ఈ విషయం కూడా తెలిస్తే కొంతమంది జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోని వీడియో చేయడం జరుగుతుందండి. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ దాకా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీ ద్వారా ఇంకొంతమందికి ఈ విషయం అనేది వెళ్తుందండి. అందుకే మీరు లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. మీ ద్వారా ఇంకొంతమందికి ఈ విషయం అనేది తెలుస్తుందండి లైక్ చేయడం వల్ల. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయం ఏందంటే మీషో స్కామ్ అండి. మీషో స్కామ్ అంటే ఏంటి? ఈ రోజుల్లో చూస్తున్నాం కదండీ! ఫోన్‌లో మనకు అలర్ట్ చేస్తున్నారు. ఎక్కువ స్కామ్‌లు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎవరెవరో ఫోన్ చేసి ఓటీపీ అడగడము, బ్యాంక్ వాళ్ళం మేము అని చెప్పేసి అట్లా ఇట్లా అని ఫోన్‌లు వస్తున్నాయి. అందుకని ఈ మధ్య కాలర్ టోన్‌లో కూడా మీ స్కాములు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, వేరే వాళ్ళని ఎవరిని నమ్మకండి, ఫోన్‌లో ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పకండి అని చెప్పేసి చెప్తున్నారు కదండీ! అలాగే ఈ విషయం తెలిస్తే ఇంకొంతమంది కొంచెం సెక్యూర్‌గా ఉంటారనే ఉద్దేశంతోటి నేను చెప్తున్నానండి. నాకు తెలిసింది నాకు అనుభవం అయింది చెప్తున్నానండి. నా అనుభవం ద్వారా ఇంకొకళ్ళు కొంచెం జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి. విషయంలోకి వెళ్దామండి. అసలు ఏంటి మీషో స్కామ్ ఏంది అంటే, నేను మీషోలో మధ్య అనమాట, ఇది లాస్ట్ మంత్ జరిగిందండి. లాస్ట్ మంత్ జరిగింది నాకు. అందుకనేసి నేను చెప్తున్నానండి. లాస్ట్ మంత్ ఏమైందంటే నేను మీషోలో ఆర్డర్స్ చేశాననమాట అండి. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ నుంచి ఆర్డర్స్ ఎక్కువ చేశాననమాట. అంటే ఆర్డర్స్ అంటే కొనడం అండి. అంటే నేనే కొనలేదు. అంటే మా అమ్మ వాళ్ళకైనా సరే, మా చెల్లి వాళ్ళు ఏదైనా కొనాలన్నా, మా అక్క వాళ్ళు ఏదైనా కొనాలన్నా నా మీషో అకౌంట్ నుంచే నేను ఆర్డర్ పెట్టేదాన్ననమాట. అట్లా ఆర్డర్ పెడుతు అట్లా అట్లా ఆర్డర్ పెడుతున్నాను. అయితే లాస్ట్ మంత్ ఏమైందంటే ఒక కాల్ వచ్చింది నాకు. కాల్ ఏంది అంటే అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. అన్నోన్ నంబర్ నుంచే కాల్ వచ్చిందనమాట. నేను కాల్ లిఫ్ట్ చేశాను. హలో అండి, మేము మీషో నుంచి మాట్లాడుతున్నాం. మీషో కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు. ఓకే అండి, చెప్పండి అని చెప్పాను. మీషో నుంచి మాట్లాడుతున్నామండి. ఇట్లా మీషో లక్కీ డ్రా కంటెస్ట్ చేసింది. అంటే ఏదో చేస్తారు కదండీ! అట్లా చేసింది. మీ నంబర్ వచ్చిందండి. మీ పేరు వెళ్ళింది. మీరు విన్ అయ్యారు. అట్లా కొంతమందికి మేము మీషో తరఫున గిఫ్ట్స్ వస్తున్నాయండి అని చెప్పేసి చెప్పారనమాట. అట్లా మీరు గెలుచుకున్నారు. మీరు కార్ గెలుచుకున్నారండి. 10,00,000 దగ్గర దగ్గర 10,00,000 కార్, 10,00,000 విలువ చేసే కార్ గెలుచుకున్నారండి మీరు అని చెప్పేసి అన్నారు. నేనైతే షాక్. అంటే ఆ మధ్య నేను ఎక్కువ ఆర్డర్లు కూడా చేస్తున్నాను కదా! రియల్‌గానేమో అనేసి నేను కూడా అనుకున్నాననమాట. రియల్‌గానే వచ్చిందేమో అని ఒక 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 2, 3 మినిట్స్ నేను కూడా నమ్మేసాను వాళ్ళ మాటలు. అవునా అండి, అంటే ఎట్లా కలెక్ట్ చేసుకోవాలండి అనేసి కూడా అడిగిన. అంటే నాకు పెద్దగా కార్‌తోనేం పని లేదండి మనకి. కానీ నేనేమనుకున్నానంటే మనకు కార్‌తో పెద్దగా పని లేదు. మనం ఉండేదే కిరాయి ఇల్లు. కార్ ఏం అవసరం లేదులే అన్నట్టు అనుకున్నాము. ఇప్పట్లో కార్ ఎందుకులే అని. కార్ వద్దండి, మాకు మనీ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి నేను అడిగినాననమాట. అడిగితే ఇస్తారు మేడం, మీకు కార్ వద్దనుకుంటే మనీ కూడా ఇస్తారు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటది మేడం, మీరు చెప్పాలి ప్రాసెస్ అని అన్నారనమాట. అమ్మ! ప్రాసెసా అంటే ఏం ప్రాసెస్ మేడం అని అడిగిన. అడిగితే మీది ఆధార్ నెంబర్ కావాలండి. అట్లనే మీ బ్యాంక్ నుంచి మాకు ఫస్ట్ కొంచెం అమౌంట్ పంపియాలి అని. అమ్మ! అప్పుడు అర్థమైంది నాకు. ఆల్రెడీ మా రిలేషన్‌షిప్‌లో ఇలాంటివి కొన్ని జరిగినాయి. అంటే మాకు తెలిసిన వాళ్ళకి ఇలాంటివి కొన్ని జరిగినాయి అన్నమాట. అలా ఆల్రెడీ ఇట్లా వచ్చింది, మీకు విన్ అయ్యిర్రు, మనీ విన్ అయ్యిర్రు, ఫస్ట్ మీరు మనీ కట్టాలి అనేసి మాకు ఆల్రెడీ చెప్పిరనమాట. ఇట్లా మోసపోయినాం మేము. ఇట్లా అంటే ఇంకొన్ని డబ్బులు కడితే ఇస్తాము, ఇంకో కొంచెం కడితే ఇస్తాము అని చెప్పేసి చెప్పిర్రు. ఇట్లా మోసపోయినాం మేము అనేసి మాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చెప్పిర్రు. అట్లా నాకు అప్పుడు అర్థమైంది. మీరు ఆధార్ నంబర్ చెప్పాలి, మీకు బ్యాంక్ నుంచి మాకు కొంచెం అమౌంట్ ఫస్ట్ 1,200, 1,500 పంపియాలని చెప్పిర్రండి. అప్పుడు నాకు అర్థమైంది, వెలిగింది బల్బు. వీడెవడో నాకు మోసం చేయాలని అనుకుంటుండు, అందుకే ఫోన్ చేసిండని చెప్పేసి అనుకున్నా. నాకప్పుడు అంత తొందరగా ఏంది చేయాలో తోచలేదనమాట.
మనీ ఎందుకండి అని అంటే, ప్రాసెస్ మేడం మీ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి కదా! మనీ మీకు పంపియాలంటే ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ నంబరు, అట్లనే మీ బ్యాంక్ నుంచి మాకు కొంచెం అమౌంట్ వేస్తే అప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది మేడం అన్నాను. అవునా అండి. అయితే నాకు అవసరం లేదులే అండి అని చెప్పేసి పెట్టేసినా అండి ఫోను. నాకైతే అది ఖచ్చితంగా ఫ్రాడే అన్నట్టే అనిపించింది. నేనంటే ఫ్రాడ్ అని ఎలా అనిపించిందంటే, నేను తర్వాత మీషో కస్టమర్ కేర్‌కి కూడా కాల్ చేసి అడిగాననమాట. ఇట్లా మీ కస్టమర్ కేర్ అని చెప్పేసి, ఇట్లా మేడం ఫోనొచ్చింది, ఇట్లా విన్ అయ్యారని అంటే, అవన్నీ ఫ్రాడ్ మేడం, మీరు అట్లాంటివి ఏమి నమ్మకండి. మీషో అట్లాంటి అదేంటి అలాంటివి ఏమీ చెయ్యదు. గిఫ్ట్‌లు ఇచ్చేటివి అలాంటివన్నీ ఏమి చెయ్యదు. మీరు నమ్మకండి అన్నాడు. అంతకుముందు నేను ఇట్లా డెలివరీ బాయ్‌ని గూడా అడిగినా అనమాట. మీషో డెలివరీ బాయ్‌ని. ఇట్లా ఏమైనా చేస్తదా అండి? మీషో మీరు విన్ అయ్యారని కాలొచ్చింది నాకు అనంటే, అవన్నీ నమ్మొద్దు మేడం మోసం అని జెప్పేసి ఇద్దరు ముగ్గురు గూడా చెప్పిర్రు. ఇది ఇదేంటిది డెలివరీ బాయ్స్‌ని అడిగితే, అవన్నీ ఏముండదు మేడం, మీషో నుంచి అట్లాంటివి గిఫ్ట్స్ ఏముండవు. అట్లాంటి పోటీలు అలాంటివి ఏమి నిర్వహించదది అని జెప్పేసి కస్టమర్ కేర్ గూడా చెప్పింది. ఇట్లా వీళ్ళు గూడా చెప్పిర్రు. అప్పుడు నేను కొంచెము జాగ్రత్త పడ్డా. నేనైతే సేఫ్ అన్నట్టు అనిపించిందనమాట. మరి మా దగ్గర ఏముంటాయండి, మహా అంటే కొంచెం అమౌంట్ ఉంటుంది అంతే తప్పించి ఓ పెద్ద పెద్ద అమౌంట్ ఉంటాయి కదా! దాన్నే కష్టపడి సంపాదించుకోవడానికి ట్రై చేస్తాము. అలాంటిది ఇలాంటి కాల్స్ వచ్చి ఎంతమంది మోసపోతున్నారో కదండీ! అందుకే మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతోటి వీడియో చేయడం జరుగుతుందండి. కంపల్సరీ ఎవరైనా అన్నోన్ కాల్స్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు మీ సమాధానం అయితే ఇవ్వండి. ఎవరు ఇట్లా గిఫ్ట్స్ వచ్చినాయా అని చెప్తే మాత్రం నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో ఇంకేమన్నా తప్పులున్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు.